హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ఇవాళ మనం హైయెస్ట్ గురుద్వారా టెంపుల్కి వెళ్దాం. అది ఎక్కడో అనుకుంటున్నారా? మన హేమకుండ్ సాహిబ్ అండి. సో అది వచ్చేసి 15,000 ఫీట్ హైట్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఉంది 10,200 ఫీట్లో ఉన్నాము అండి. సో ఇంకా లేట్ చేయకుండా గంగేరియా నుంచి హేమకుండ్ సాహిబ్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం, పదండి. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. మనకి ఇక్కడ గంగేరియా నుంచి హేమకుండ్కి వెళ్ళే దారిలో అయితే మనకి ఇలా గుర్రాల ఆప్షన్ ఉంది, పిట్టు కూడా ఉందండి. సో గుర్రాలు అయితే మనకి 5,000 అలా తీసుకుంటారు. చూస్తున్నారు కదా దారి అయితే ఎలా ఉందో. కంప్లీట్ స్టీప్ అయితే ఎక్కువ ఉంది. లాస్ట్ వీడియోలో చూపించిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కన్నా ఇదైతే ఇంకా టఫ్ అనిపిస్తుంది నాకు స్టార్టింగ్లో చూస్తుంటేనే. ఇంకా దూరం వెళ్ళే కొద్ది ఎలా ఉందో చూడాలి. మొత్తం మనకి ఇలా దారి మొత్తంలో అయితే షాప్స్ ఉంటూనే ఉన్నాయండి, ఎక్కడంటే అక్కడ. మనం ఒకవేళ మధ్యలో నడవలేకపోయినా కానీ గుర్రాలు కూడా ఎక్కొచ్చు. అండ్ నాకైతే నిన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో చూసాం కదండి, ఎల్లో, వైట్, పింక్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి హేమకుండ్ సాహిబ్కి వెళ్ళే దారిలో. అండ్ ద మెయిన్ థింగ్, ఇక్కడ మనకి బ్రహ్మకమలాలు ఉంటాయండి. చాలా దేవుళ్ళకి చాలా ప్రాముఖ్యమైన పూలు అంటే బ్రహ్మకమలాలు. ఆ పూలు ఇక్కడ మనకి దొరుకుతాయి అంటున్నారు. చూద్దాం పదండి. సో దారిలో వేరే వాళ్ళని అడిగితే మనకి ఇక్కడ దారిలో కాకుండా పైకి హేమకుండ్ సాహిబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాయి అన్నారు. పదండి చూద్దాం. ఇదిగోండి నిన్న మనం కానీ ఎటు చూసిన గ్రీనరీ అయితే ఉంది చూసారండి. క్లైమేట్ అయితే ఆసమ్ నిజంగా. అలా పైకి వెళ్ళే కొద్దీ అయితే ఇంకా చల్లటి గాలి వస్తే ఎంత బాగుందో, హైట్ పెరిగే కొద్దీ మనకి. ఫైనల్లీ హేమకుండ్ సాహిబ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి ఇక్కడ మనకి స్వామివారి ప్రసాదం పెడుతూ ఉంటారు. సో మనమైతే ముందు ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక ప్రసాదం తిన్నాం. సో మనకి ఇక్కడ వచ్చేసి షూ కౌంటర్ అండి. షూస్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి ఫ్రీ కౌంటరే. ఇదిగోండి ఇలా మనకి కాయిన్ ఇస్తారు కౌంటర్లో డిపాజిట్ చేసిన తర్వాత. వావ్, నాకు క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి బ్రహ్మకమలం ఫైనల్లీ మనకి ఇక్కడ హేమకుండ్ సాహిబ్ దగ్గరే ఉందండి ఈ బ్రహ్మకమలాలు. అసలు చూస్తుంటే ఎంత బాగుందో అండి వెదర్ కానీ, అసలు ఆ గ్రీనరీ మధ్యలో ఇలా వాటర్ చూస్తుంటే వావ్ చాలా బాగుందండి. ఇక్కడ ఇంకొక బ్రహ్మకమల ఉందండి. ఇక్కడ పూలను అయితే మనం కొయ్యకూడదండి, బ్రహ్మకమలాలు ఉట్టి దేవుడికి మాత్రం సమర్పించాలి. వాటర్ అయితే అండి చాలా చల్లగా ఉన్నాయి. లిటరల్లీ ఇప్పుడు టైం అయితే మాకు 12:30 అయింది, కానీ వాటర్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. చూసారండి క్లైమేట్ ఇప్పుడు దాకా మనకి అంతా కొండలంతా చాలా క్లియర్గా ఉంది కదా విజన్. ఇప్పుడు చూస్తే మొత్తం పొగలాగా వస్తూ ఉంది. లిటరల్లీ మొత్తం ఇలా ఒక 10 మినిట్స్లోనే చూస్తున్నారు కదా, కంప్లీట్ క్లైమేట్ అయితే మారిపోతుంది. ఇప్పుడు దాకా మొత్తం మనుషుల కొండలంతా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు చూస్తే ఇందాక మనకు కనిపించిన ఒక కొండ ఒక్కటి కూడా కనిపించట్లేదు చూడండి. మొత్తం ఆ కొండలన్నీ కూడా పొగతోనే నిండిపోయినాయి. వావ్, అసలు నిజంగా నాకైతే ఇది ఒక మ్యాజిక్ లాగే ఉంది. సడన్గా చల్లగాలి పొగతో ఒక మంచి చల్లటి గాలి వస్తూ ఉంది. ఆ ఫీలింగ్ నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఇట్స్ రియల్లీ రియల్లీ ఆసమ్. నిజంగా అండి ఎంత బాగుందో ఈ లేక్ దగ్గర. అసలు ఇప్పుడు చూడండి మనకు ఆ కొండలు అనేవి ఏవి కనిపించట్లేదు. అసలు అక్కడ కొండలు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? అలా ఉంది. మొత్తం పొగంతా కూడా కొండల్ని కమ్మేసి. లిటరల్ నా ఎదురుగా నుంచిన మనుషులు కూడా నాకు కనిపించట్లేదు ఇప్పుడు దాకా అయితే. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆ పొగంతా క్లియర్ అయిపోతూ మెల్లిగా కనిపిస్తుంది. చూసారు కదా ఇందాక నేను పొగ రాకముందున్న వీడియోకి ఇప్పటికి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే ఉంటుందండి ఇక్కడ క్లైమేట్ అయితే మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోయి
దర్శనం చేసుకొని వద్దాం రండి. గురుద్వారాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ కంపల్సరీ తలకి ఆరెంజ్ క్లాత్ కానీ ఎనీ క్లాత్ అయితే కవర్ చేసుకొని వెళ్ళాలండి, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా కానీ. ఇక్కడైతే మనకి ఫస్ట్ మొబైల్స్ ఎలా లేవన్నారని ఇంతసేపు మొత్తం చెప్తూ ఉన్నారు స్థల పురాణం గురించి అన్నీ అయిపోయినాక దర్శనం అప్పుడు లాస్ట్లో ఇంకా మొబైల్స్ ఎలా చేశారు. కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత చాలా వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే ఎంత బాగుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఈ ప్లేస్ అనేది 6కి చాలా పవిత్రమైన ప్లేస్ అండి. సో చిన్నపిల్లలన్నీ పెద్దవాళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తున్నారండి. ఎక్కడి నుంచి అనుకున్నారు, మన కింద గోవింద్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూనే వస్తున్నారండి చిన్న చిన్న పిల్లలతో సహా. హేమకుండ్ సాహెబ్ అనేది వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలం అండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మొత్తం ఒకసారి టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాము, ఏమేమి ఉన్నాయో చూద్దామని. ఇదిగోండి మనం ఇప్పుడు లోక్పాల్ లక్ష్మణ్ మందిర్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఏంటి అంటే, రామాయణంలో లక్ష్మణుడు మేఘనాథుడిని చంపేసిన తర్వాత ఆయన శక్తిని పునరుద్ధరించుకోవటానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని అంటారు. అలాగే గురునానక్ కూడా ఇక్కడే వచ్చి తను మెడిటేషన్ చేశారు అనేసి చెప్తారు. సో అందుకే ఇక్కడ సిక్ వాళ్ళందరికీ కూడా హేమకుండ్ సాహిబ్ అనేది చాలా ప్రత్యేకమైంది. మనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. మనం అయితే ఇప్పుడు ఒకసారి పూజారి గారిని అడిగి స్థల పురాణం తెలుసుకుందాం. और लेफ्ट साइड में लोकपाल नारायण जी हैं, बाहर पे शंकर जी विराजमान हैं। बोले शंकर भगवान की जय। आइए हैं मथुरा की थी किसी मुनि देवताओं के सामने स्वयं भी शेषनाग के अवतार में थे, तपस्या की और तपस्या करते करते यहीं पे शेषनाग के अवतार में लीन हो गए और यहीं पे हमने तपस्या लक्ष्मण जी शेषनाग उपरांत जैसे ही उनका यहाँ पे शेषनाग के अवतार में वो लीन हुए, तब में लीन हुए, वैसे तुरंत रामायण काल आरंभ हो गया, लक्ष्मण जी प्रकट हो गए। तो तब से लक्ष्मण जी यहाँ पे हैं और उधर पे हमारी माँ भगवती नंदा माता जी हैं, देवी जी हैं, महामाई जी हैं। इधर पे लोकपाल भगवान नारायण जी विराजमान है, बाहर पे शंकर जी विराजमान है। बोले शंकर भगवान की जय। हर हर संतु मनोरथः शत्रुणां बुद्धिनाशाय मित्राणां उदयस्तवः। ओम नमः भद्रं कर्णं श्रीशते लक्ष्मी संतं होरात्मां चमित्राः श्रीरङ्गे दुष्टुवा. ఇక్కడైతే మేము స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చి మనకి ఎడం వైపున శివాలయం ఉందండి, అక్కడ మనమే వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్వామివారి దగ్గర గంగాజలంతో పాటు ధూపం కూడా ఉందండి. అక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామికి స్వయంగా అభిషేకం చేసుకొని ధూపం ఇచ్చి స్వామివారిని కృపను పొందుతూ ఉంటారు. సో మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి స్వామివారి భోజనం కూడా ఉంటుందండి. పదండి ఇవాళ ఏం ప్రసాదం ఉందో చూద్దాం రండి. ఇవాళ అయితే కిచిడి అండ్ కాఫీ ఇస్తున్నారండి. సో వేడి వేడిగా ఉంది, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ చల్లటి క్లైమేట్కి వేడి వేడి కిచిడి తింటే ఆహా కడుపు నిండిపోయి హాయిగా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. సో ఇంకా రిటర్న్ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యాం. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని నేను బ్రహ్మకమలాన్ని ఇంకా డైరెక్ట్ కొండలో చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. సరే అనేసి నేను అడిగి నడుచుకుంటూ వచ్చి ఆ కొండ పై దాకా చూసినా కదండి, ఆ కొండ మీద ఉన్నాయి అన్ని వైట్ కలర్ మొత్తం బ్రహ్మకమలాలే. కంప్లీట్గా రైట్ సైడ్ అంతా మొత్తం అటు రైట్ వైట్ కలర్ మొత్తం బ్రహ్మకమలాలండి, పైనుంచి కింద దాకా వరుసగా చాలా బాగుంది చూడటానికి. టు బీ ఫ్రాంక్ నాకైతే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కన్నా హేమకుండ్ సాహిబే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మకమలాలు ఉన్నాయి, నిన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో చూసిన పింక్ వైట్ ఎల్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఆ గుర్రాలు ఉన్నాయి చూసారు, అది దాటి ఇంకా పైకి ఎక్కితే మనకి మొత్తం ఒక వ్యాలీ మొత్తం బ్రహ్మకమలాలు అంటండి. కాకపోతే ఇప్పటికే ఇక్కడ కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే మనం ఉంది ఇప్పుడు 15,000 feet హైట్లో. సో ఇక్కడ దగ్గరలో అయితే నాకు అక్కడోటి ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకొక బ్రహ్మకమలం.
నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడటం బ్రహ్మకమలాలు డైరెక్ట్గా. అటు పక్కనైతే కుడివైపు మొత్తం చూస్తున్నారు కదా వైట్ కలర్, మొత్తం అటంతా పైనుంచి కింద దాకా మొత్తం బ్రహ్మకమలాలే. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు జూమ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఇంకొక బ్రహ్మకమల ఉంది పింక్ ఫ్లవర్స్ మధ్యలో. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.